పరమయోగ్యమైన కాలము బ్రహ్మముహూర్త కాలము. మళ్ళీ ఎంత శక్తివంతమైనది ప్రదోషకాలము. దోషం అంటే చీకటి, ప్రదోషం అంటే చీకటి పడడానికి ముందున్న కాలం. ఉత్తర సంధ్య, ఉత్తర సంధ్య కూడా అంత శక్తివంతం. కాబట్టి ప్రదోషం చీకటి పడడానికి ముందున్నటువంటి ఉత్తర సంధ్యాకాలమునందు సూర్యాస్తమయం అవుతూ ఉంటుంది. మళ్ళీ అది పరమ పవిత్రమైన కాలము. ఆ కాలమునందు వృషీశ్వరయానంబున సంచరించుటది అభావ్యంబయ్యే. పరమశివుడు వృషభవాహనం మీద తిరుగుతాడు. ఆయన తిరుగుతుంటే దితితో కశ్యపుడు చెప్తాడు, ఆయనకేమి రాగద్వేషాలుండవు. వృషద్విచిత్రతల్పయో భుజంగముక్తికస్రయో గరిష్టరత్నాష్టయో సుహృద్విపక్షపట్టయో త్రారవింద చక్షుషో ప్రజామహీ మహేంద్రయో సమప్రవర్తయన్మన కదా సదాశివం భజే. ఏ ద్వంద్వములు లేకుండా ధర్మాన్ని పట్టుకున్న వాడిని మాత్రమే రక్షిస్తాడు ఆయన.